హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోనికి ట్రై చేయండి. ఈరోజు డైరెక్ట్ వచ్చేసి మనం మ్యాటర్కి అయితే వెళ్తాం. మనమైతే వార్ టూ మూవీ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఏంది, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఈ మూవీలో ఎన్టీఆర్ అనే యాక్షన్స్ ఎట్లా పెట్టిండ్రో అయితే మన చేతి వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మనం వార్ వన్ గురించి అయితే మాట్లాడుకుందాం. వార్ వన్లో వచ్చేసి మనకు ఫస్ట్లో అయితే లా మనకు ఫస్ట్ మొత్తం ఫైట్ సీన్స్ అయిపోయినాక లాస్ట్‌లో అయితే క్లైమాక్స్‌లో అయితే ఒక డైలాగ్ అయితే వస్తది. ఆ డైలాగ్ బట్టి ఏంటి ఏమంటున్నారంటే మళ్ళైతే చెప్తారు. ఆహ్, మీరు ఇప్పుడు చూడండి, శత్రువునైతే నువ్వు ఎదుర్కోబోతున్నావు. శత్రువుని ఎదగాలంటే నువ్వు అసలు కొట్టలేకపోతావు. ఆయన నువ్వు చూస్తేనే నీకు సగం ఇదైతది అని చెప్పేసి అయితే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో డైలాగ్ అయితే వస్తది. ఆ డైలాగ్ చెప్పింది ఎవరి గురించో కాదు, మన ఎన్టీఆర్ అన్న గురించే. ఆయనైతే ఒక మనకు నెగెటివ్ రోల్ అయితే కనిపించబోతుంది ఎన్టీఆర్ అని అయితే, దీనిలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట. ఒక్కొక్క యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టింది. దీనిలో అయితే కొన్ని క్యామియోస్ కూడా కొత్త కొత్త క్యామియోస్ అయితే పెట్టిండంట. మనకైతే బాలీవుడ్ నుంచి అయితే కొత్త కొత్త క్యారెక్టర్ అయితే రాబోతున్నాయి. మనకి ఎన్టీఆర్ అన్నకి హృతిక్ రోషన్ వచ్చిన మధ్యలో ఫైట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయంట. హెలికాప్టర్ సీన్స్‌లో అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయంట. ఆ సీన్స్, ఫైట్ సీన్స్, బైక్ రేసింగ్స్, ఫైట్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే తీసిండంట. అలాంటి యాక్షన్స్ అయితే పెట్టిండని చెప్పేసి వార్తల్లో అయితే గట్టిగా టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా మనకైతే ఈ సినిమాలో వచ్చేసి మనకైతే ఎన్టీఆర్ అన్న దగ్గర దగ్గర ఒక 35 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్యలో అయితే ఉండబోతుందంట. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ అయితే ఎన్టీఆర్ అన్నకైతే చేసిండని చెప్పేసి అయితే బయట సినీ వర్గాలు అది గట్టిగా టాక్ అయితే వినిపిస్తుంది. అయితే మనకు వార్ 1లో వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి ఎట్లా ఫైట్ చేస్తారు, వార్ 2లో వచ్చేసి మనకు దీనిలో కూడా ఫైట్స్ ఉండబోతున్నాయంట. అయితే మనకు వార్ 1లో వచ్చేసి మనకైతే అది నెగెటివ్ రోల్‌లో ఇద్దరు కలిసి అయితే యాక్సిడెంట్ అట్లా కొట్లాడుకోవడం అయితే చూపించింది. దీనిలో అంతకు మించి అయితే ఫైట్ సీన్స్ ఉండబోతున్నాయని చెప్పేసి అయితే బయటైతే సినీ వర్గాల నుంచి అయితే బయటికైతే టాక్ అయితే వినిపిస్తుంది. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో మనకైతే కామెంట్ చేయండి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మనకైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకొచ్చేసి నేనైతే ఒక 9 లైక్స్ ఇస్తున్నా. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.